బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు టీవీకి అధినేత విజయ్ విడాకుల కేసు కీలక దశకు చేరింది. విజయ్ నుంచి విడాకులు కోరుతున్న సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ కేసు విచారణ జరగనుంది. విజయ్ సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు చెన్నైలో శనివారం ఇరువురి లాయర్ల మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. పరస్పర విడాకుల నామినేషన్లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన 250 కోట్ల సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత అడిగినట్లు తెలుస్తోంది. కుమారుడు కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. సంగీతకు మాత్రం 35 కోట్ల సెటిల్మెంట్ ఇచ్చేందుకు విజయ్ ఆమోదించినట్లు, కుమారుడు కుమార్తెను చూసుకుంటానని చెప్పినట్లు చర్చ జరుగుతోంది. ఆన్లైన్లో హాజరుకు విజయ్ తరపున పిటిషన్, సంగీత విజయ్ల విడాకుల కేసు ఇవాళ చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు విజయ్ హాజరవ్వాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో తనను ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరి సంగీత మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఇదే విషయంపై ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. సలాం, చెప్పండి, విజయ్ సంగీత విడాకుల విషయానికి సంబంధించి విచారణ అప్డేట్స్ తెలియచేయండి. గుడ్ మార్నింగ్. తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ప్రస్తుతం చెంగల్పట్టు కోర్టులో ఉంది. ఈ రోజు ఈ కేసు విచారణకు వచ్చేటటువంటి విచారణకు రానుందని చెప్పవచ్చు. అయితే సంగీత ఫిబ్రవరి 2026లో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆమె ప్రధానంగా ఇటీవల ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. విజయ్కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, దీనివల్ల తనకు మానసిక వేదన కలిగిందని కూడా సంగీత ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం మీద మాత్రం సంగీత సుమారు 250 కోట్ల భరణము, పిల్లల భవిష్యత్తు కోసం వాటాను కూడా కోరినట్లు సమాచారం. అయితే విజయ్ మాత్రం సుమారుగా 35 కోట్ల వరకు సెటిల్మెంట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ వీరిద్దరి కేసు ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. టీవీకే పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నటువంటి పరిస్థితి. విజయ్ కూడా కాస్త బిజీ షెడ్యూల్ తో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో నాయకులను కూడా ఏకం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు విచారణకు రావడంతో మరోమారు విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు ప్రస్తుతం వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విడాకుల కేసు ఈ రోజు విచారణకు వచ్చిన సందర్భంగా ఏదైనా సరే అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క విచారణకు విజయ్ హాజరయ్యేటటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికే లాయర్లు, అదేవిధంగా విజయ్ తరపు లాయర్లు అక్కడికి చేరుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా అసలు తీర్పు అంటే న్యాయమూర్తి ఎటువంటి ప్రకటన చేస్తారన్నది మాత్రం కాస్త అందరికీ ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తుతం వేగవంతం చేసిన తరుణంలో ఈ విడాకుల కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు అంటే మనం ఒకసారి చూస్తే ఈ యొక్క వివాహ నేపథ్యాన్ని కూడా చూస్తే విజయ్ సంగీత 1999లో ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. వీరికి సంజయ్, దివ్య అనేటటువంటి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ 2023 చివరిలో విజయ్ నటించినటువంటి కొన్ని సినిమాల ఈవెంట్లకు, అంటే అప్పటి వరకు సినిమాల ఈవెంట్లకు కూడా హాజరైనటువంటి సంగీత 2023 చివరిలో మాత్రం విజయ్ నటించినటువంటి కొన్ని సినిమాల ఈవెంట్లకు ఆమె హాజరు కాకపోవడంతో విడాకుల ప్రచారం మొదలైంది. అయితే ఫిబ్రవరి 2026లో సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వార్తలు నిజమని కూడా తేలినటువంటి పరిస్థితి. అంటే గత నెలలో కూడా కోర్టు వీరికి కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించింది. అయితే మొత్తం మీద సంగీత మాత్రము కలిసి ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. అయితే మొదట 150 కోట్లు కోరిన సంగీత తాజా పరిణామాల నేపథ్యంలో దాన్ని 250 కోట్లకు పెంచినట్లు అందుతున్నటువంటి సమాచారం. అలాగే ప్రస్తుతము అంటే పలు ఆస్తుల గురించి కూడా, అంటే ఏదైతే ఆస్తుల పంపకానికి గురించి కూడా ఈమె కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. విజయ్ ప్రస్తుతం ఉంటున్నటువంటి నీలాంకరై నివాసంపై సంగీత హక్కులు కోరుతున్నట్లు తెలుస్తోంది. పిల్లలు అక్కడే పెరిగారు కాబట్టి ఆ ఇల్లు వారికే చెందాలని కూడా ఆమె వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే విదేశీ ఆస్తులు కూడా లండన్ మరియు ఇతర చోట్ల ఉన్నటువంటి ఆస్తుల విలువను లెక్క కొట్టి అందులో కూడా సగం వాటా కావాలని సంగీత తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేసు గురించి ఈ రోజు విచారణకు రావడంతో ప్రస్తుతం వార్తలు నిలిచింది. మరి దీనిపై న్యాయమూర్తి ఎటువంటి ప్రకటన చేస్తారనే దానిపైన కాస్త ఉత్కంఠభరితంగా నిలిచింది. అయితే మరోవైపు ఇప్పటికే విజయ్ కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. గతంలో కూడా ప్రచార పర్వంలో కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను సరిదిద్దుకునేటటువంటి స్తోమత, బలం తనకు ఉందని,
ఆ విషయంపై ఎవరు ఆందోళన చెందవద్దని కూడా విజయ్ కోరినటువంటి పరిస్థితి. రైట్ సలాం, థ్యాంక్ యూ.